హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఫ్రిడ్జ్ పాడైపోయింది కదా, ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టించాను ముందు రోజు నైట్ పాలు. ఇంకా అవి టీ పెట్టుకుందాం అని చెప్పి తెప్పించాను. అండ్ అట్లాగే టీ మరిగేలోపు పీల్ తీసి అయితే ఇచ్చేసిన బాదము మార్నింగ్ పిల్లలకి. ఆ రోజు వాళ్ళని స్కూల్కి కూడా పంపించలేదులేండి, అంటే కొద్ది హెల్త్ ఇష్యూస్ వల్ల లేట్గా లెగడం వల్ల, అంటే 7:30 ఆ టైంలో లేసేయడం వల్ల పిల్లలు నేను ఇంకా వాళ్ళని రెడీ చేసి పంపించేవాటికి టైం ఎట్లాగో 8:30 అయింది. అందుకని చెప్పి ఇంకా సాయంత్రం ఆపేసా, వీకెండ్ కదా అని. అండ్ అట్లాగే వాళ్ళు బాదం తింటూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించేశాను, వాళ్ళు తింటున్నారు. ఈ వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వ్లాగ్లో నేను నా మ్యారేజ్ లైఫ్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను మా హస్బెండ్ ఎట్లా మేనేజ్ చేసుకున్నాము, వచ్చిన స్ట్రగుల్స్నే కానీ ప్రాబ్లమ్స్నే కానీ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి, అట్లా క్లిక్ చేస్తే. అండ్ వ్లాగ్ పూర్తిగా చూసి నచ్చితేనే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ డేకి మినుములు పెసలు అయితే 1 గ్లాస్ తీసుకొని దానికి సూటబుల్గా రైస్ డబుల్ క్వాంటిటీలో అయితే రేషన్ రైస్ అయితే యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను నీట్గా వాష్ చేసి. అండ్ మధ్యాహ్నానికి అయితే రైస్, పచ్చెనగపప్పు, బీరకాయ అయితే కర్రీ వండేసాను. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. గాయస్, మొన్న ఫ్రిడ్జ్ రిపేర్కి ఇచ్చాం కదా, ఆ రోజైతే ఇది తీసుకెళ్ళా. ఇప్పుడు ఇది ఇవ్వడానికి వెళ్తున్నాం. ఇది ఉంటేనే అంటే బ్యాక్ సైడ్ వేస్ట్ వాటర్ పోవడానికి ఉంటుంది కదా హోల్, అది బ్లాక్ అయిపోయింది. ఇది ఇంకా నేను మా తోడుగోళ్ళు అయితే స్కూటీ మీద వెళ్ళి ఇచ్చొద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ 12:10 to 12:30 అట్లా అవుతుంది టైము. మాకు తోకలాగా మా సతీష్ గారు కూడా. అసలు ఎండ మూగెండలాగా అట్లా ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఎండ చాలా విపరీతంగా ఉంది. అప్పుడే ఇంకా ఏప్రిల్ స్టార్ట్ అవ్వలేదు, ఎంత హీట్గా ఉంటుందో బయట. ఇంకా మేమైతే ఆ ఎండకి తట్టుకోలేక లెమన్ అండ్ సాల్ట్ సోడా అయితే తీసుకొని తాగుతున్నాము. అసలు చాలా చల్లగా అనిపించింది, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా. అయితే ఇంకా సోడా తాగేసి పిల్లోడు నేను మా తోడుకోళ్ళు రిటర్న్ అయిపోయాం ఇంటికి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఫ్రిడ్జ్ దాటాకి ఎంత ఉంది ఏ ఇటు చూడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ ఆట ఎక్కిన కాడి నుంచి ఇది ఆడే సైలెంట్గా ఉన్నాడు. సాన్విక వీడు గోల. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. టూ 2017 June 8th మా మ్యారేజ్ అయితే అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అసలు మేమిద్దరం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గొడవలు అవుతూనే ఉండేవి మా ఇద్దరికి ఏదో ఒక విషయంలో. అండ్ అట్లాగే కంబైన్డ్ ఫ్యామిలీ, దానివల్ల కూడా ఇంకా కొన్ని విషయాల్లో కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాము. అండ్ నేనైతే ఏ చిన్న గొడవ అయినా నేను ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అంటే నాకు అంత మెచ్యూరిటీ లేదు మైండ్కి, అది తట్టుకోగలిగినంత. కొత్తగా ఉండింది కదా మొత్తం, పద్దాక అంటే అమ్మ దగ్గరికి పరిగెత్తేసేదాన్ని. నిజమే ఆ మాట అయితే. ఇంకా నేను వెళ్ళిన 2-3 రోజులు గట్టిగా ఉండగలిగేదాన్ని, కానీ ఆ తర్వాత మళ్ళీ నేను కాల్ చేసి మా హస్బెండ్తో మాట్లాడడం, లేకపోతే ఆయనే వచ్చేయడం అట్లా చేసేవాడు. ఇద్దరం ఒకరిని విడిచి ఒకళ్ళు అయితే ఉండలేకపోయేవాళ్ళం అసలు. నేను నా పైన అయితే మా హస్బెండ్కి విపరీతమైన లవ్, కేర్ అండ్ ఎఫెక్షన్. ఆ విషయంలో అయితే నేను ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అండ్ నాకు ఇట్లాంటి మంచి వ్యక్తిని ఇచ్చినందుకు అది ఇప్పుడైతే అర్థమవుతుంది నాకు. ఫుల్లీ మెచ్యూరిటీ ఇప్పుడైతే నా మైండ్ సెట్. ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను కొన్ని విషయాల్లో సాక్రిఫైస్ అండ్ కొన్ని విషయాల్లో సాటిస్ఫైడ్ అవ్వడం, ఇలాంటివన్నీ లైఫ్లో నేర్చుకోగలిగాను. ఇన్ని దాటుకొని రావడం వల్లే నేను ఇవన్నీ నేర్చుకోగలిగానని నేను అనుకుంటున్నాను. నేను చాలా విసిగించేదాన్ని మా హస్బెండ్ని. చిన్న విషయాలకి అలిగి వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద
తలనొప్పే కదండి పద్దాక ఎవరు బతిమలాడతారు. అలాంటిది చాలా పేషెన్సీతో మా హస్బెండ్ అయితే నన్ను చాలా బతిమలాడి ఇట్లా కాదు అట్లా అది ఇది అని చెప్పేవాడు. ఎందుకంటే నా మీద 4 to 5 years కొద్దిగా ఏజ్ గ్యాప్ కాబట్టి తనకి మెచ్యూరిటీ ఉండేది. నేనే అసలు అర్థం చేసుకునేదాన్ని కాదు. ఏంటో బొమ్మల పెళ్ళిలాగా అట్లా నేను అలగాలి, ఆయన బతిమలాడాలి, ఇట్లాంటి మైండ్ సెట్తో ఉండేదాన్ని. నాకు అసలు అప్పటితో కంపేర్ చేసుకుంటే నాకే నా పైన చిరాకు అనిపించిద్ది. అట్లాంటిది మా హస్బెండే కానీ మా ఫ్యామిలీయే కానీ నన్ను ఎట్లా భరించారనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను మా అత్తయ్య వాళ్ళని మా ఆయన్నే కాదు మా మమ్మీని మా వాళ్ళందరినీ కూడా బాగా విసిగిచ్చేదాన్ని. తినమంటే తినకపోవడం, ఇంట్లో పనులు నేర్చుకునేదాన్ని కాదు. ఓన్లీ మొగరాయిలాగా చదువుకోవడం, అట్లా జబర్దస్త్ ఆ షోస్ వచ్చే పాటాస్ అవి వాచ్ చేస్తూ ఇంకా అట్లా అయితే చేసేదాన్ని. నేను టోటల్గా మా హస్బెండ్ని, మా మమ్మీని, మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని ఇసికిచ్చాను బాగానే. ఆ విషయంలో అయితే మా తమ్ముళ్ళ మీద నేనే ఫస్ట్ అనుకుంటా విసికియడంలో. చదువులో కూడా నేనే ఫస్ట్ వాళ్ళిద్దరి మీద. అంటే నా డప్పు నేను కొట్టుకోకూడదు అనుకోండి. నాకైతే చదవడం చాలా ఇంట్రెస్ట్. అండ్ మా హస్బెండ్ని చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ పెళ్లి ఖర్చుల వరకే అమౌంట్ తీసుకున్నారు. అండ్ అట్లాగే మా అమ్మమ్మకి ఉన్న దానిలోనే నా అంతాడు చైను ఇట్లా నాయనమ్మ కూడా పిల్లోడు పుట్టినప్పుడు కొన్ని గోల్డ్ ఐటమ్స్ అవి పెట్టింది. అండ్ అట్లాగే సామాన్లు వద్దన్నారు. మెయిన్గా అయితే చదివిస్తానని అన్నారు. నాకు అది బాగా నచ్చింది ఆ క్వాలిటీ మా హస్బెండ్లో. అందుకని చెప్పి మా మమ్మీ ఇష్టమని చెప్పాను. ఇంకా చేసేసుకున్నాం పెళ్ళి. ఇంకా చాలా వరకు దాటుకొని వచ్చి చాలా ఫేస్ చేసి అన్నీ చెప్పుకోలేం కదండి. కొన్ని అయితే షేర్ చేసుకున్నాను మీతో. అండ్ నన్ను చాలా బాగా భరించాడు మా హస్బెండ్. దానికైతే హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఆది బావ. ఈ వీడియో నువ్వు చూస్తావో లేదో నాకు తెలీదు. అది ఎందుకో చెప్పాలనిపించింది. అందుకని ఇంకా వ్లాగ్ ఎందుకో పాతయన్ని గుర్తు చేసుకుంటుంటే కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. సో దట్ ఇంక ఇక్కడైతే ఆపేద్దాము. ఇప్పుడైతే నేను చపాతీలో కాంబినేషన్గా ఆలు కుర్మా అయితే చేస్తున్నాను. ఒక పక్కన ఇంకా చపాతీ పిండి అవి సాయంత్రానికి కలిపి పెట్టుకొని ఇంకా అవి నానాకేమో ఒక 1/2 hour మనం అలా డఫ్లా చేసుకొని ఉంచుకుంటాం కదా. చేసుకున్న తర్వాత ఇంకా ఆలు కర్రీ అయితే పొయ్యి మీద వేస్తాను. ఇంకా అట్లాగే చపాతీలు కూడా కాల్చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాను. ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయినట్టే ఉందండి మనసుకైతే. ఇల్లంతా నీట్గా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా మనసుకి. నాలా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా విన్నుగాడు మెదులుతూ ఉన్నాడు అటు ఇటు కొద్దిగా. వాడిదైతే ఏం పట్టించుకోమాకండి డిస్టర్బెన్స్. అండ్ చపాతీ అయితే చేస్తాను సింపుల్గా, ఇద్దరికే కదా. ఇంకా అట్లా అయితే ఒక 7-8 చపాతీస్ చేసుకొని ఇంకా ఆలు కుర్మాతో అయితే సర్వ్ చేసుకున్నా. ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.